క్రైమ్ న్యూస్కి మోటివేషన్ న్యూస్కి తేడా ఎక్కడ ఉంటుంది తెలుసా? ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది. ఎనభై 82 బ్రిటిష్ బామ్మ రిషికేష్కి వచ్చి బంగీ జంప్ చేసింది. మంచిగా అసలు ఏం ఆలోచించకుండా భయం లేకుండా టక్కున దుంకేసింది. దుంకిన తర్వాత జర జాయింట్లు అటు ఇటు అయినా లేకపోతే బ్రెయిన్ హ్యామరేజ్ అయినా ఇంకేమన్నా అయినా కూడా అది క్రైమ్ న్యూస్ అయ్యేది. ఏం కాకుండా హ్యాపీగా వచ్చింది కాబట్టి ఇప్పుడు మోటివేషన్ న్యూస్ అయింది అన్నట్టు. చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమంటారు అంటే ఇదేంది పైకి పోయే ఏజ్లో ఏమే కిందికి దుంకింది అని అంటే, కానీ ఆమె మాత్రం జీవితంలో నేను ఏవైతే చెయ్యలేదో అవన్నిటిని కూడా వరుస పెట్టి చేసేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి ఆ ప్రయత్నంలో బైకో రికార్డు కూడా కొట్టేసింది. బ్రిటిష్ బామ్మ బంగీ జంపే చేసింది, మేమేమన్నా తక్కువనా అని ఒక ఇండియన్ బామ్మ, ఆమెకి 80 years, ఆమె ఏరోప్లేన్లకి వెళ్ళి దుంకేసింది. చూడండి. అరవై ఏళ్ల ఏజ్లో టామ్ క్రూజ్ పారాగ్లైడింగ్ చేయంగానే వావ్ అసలు 60 ఏజ్లో ఎట్లెట్లా చేసిండినా అని చెప్పేసి సర్ప్రైజ్ అయ్యారు అందరూ. కానీ 80 ఏళ్ల డాక్టర్ శ్రద్ధా చౌహాన్ 10,000 feet మీదకి వెళ్ళి అట్లా ఏరోప్లేన్ల నుంచి దుంకేసి పారాగ్లైడింగ్ తెలుసు మీకు, ఫస్ట్ ఏమో పారాషూట్ ఏమో ఓపెన్ చేయకుండా అట్లా అని మంచిగా హాయిగా విహరిస్తారు, దాని తర్వాత మెల్లగా కిందికి దిగుతారు. సో ఇది చేసే ముందుకు కూడా ఆమెకి వర్టిగో ప్రాబ్లం ఉందంట, డిస్క్ ప్రాబ్లం ఉందంట, స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉందంట. ఇవన్నీ ఉండగా కూడా ఆమె జీవితంలో చేయాలనుకుంది, సాధించింది. జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలలో ధైర్యం చేయడానికి వెనక ముందు ఆలోచిస్తుంటారు, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్. కానీ వాళ్ళు చూసారు కదా, వాళ్ళు ఒక్కసారి అనుకున్నారంటే ధైర్యం చేసి ముందుకు పోయినరు, దానివల్ల ఎంతో పేరుని సాధించారు. కాబట్టి మనం కూడా అది మోటివేషన్గా తీసుకుంటే డెఫినెట్గా చాలా చేయొచ్చు.